Hi everyone, welcome to the session. ఈ సెషన్ లో మనం రేషియో, ప్రపోర్షన్ అండ్ వేరియేషన్ ఈ టాపిక్ డిస్కస్ చేద్దాం. అండ్ ఈ సెషన్ లో నేను ఇంట్రడక్షన్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ సెషన్ నుంచి మనం ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సిదా ఫస్ట్ వన్, రేషియో. ఫస్ట్ అసలు రేషియో అంటే ఏంటి? See here, ratio is the comparison of two or more than two variables by division. That is called as ratio. ఎప్పుడైతే మనం రెండు లేదా అంతకన్నా ఎక్కువ వేరియబుల్స్ ని డివిజన్ ప్రాసెస్ లో కంపేర్ చేస్తామో దాన్ని రేషియో అంటారు. దాన్ని ఏమంటారు? రేషియో అంటారు. అండ్ దాన్ని రేషియోని జనరల్ గా దేంతో డినోట్ చేస్తారంటే కాలన్ సింబల్ తో డినోట్ చేస్తారు. కాలన్ సింబల్ తోటి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూ నెంబర్స్ A:B రేషియోలో ఉన్నాయి. టూ నెంబర్స్ A:B రేషియోలో ఉన్నాయి. అందులో ఫస్ట్ నెంబర్ ని ఏమంటారు అంటే యాంటిసిడెంట్ అంటారు. ఫస్ట్ నెంబర్ ని యాంటిసిడెంట్ అంటారు. అండ్ సెకండ్ నెంబర్ ని ఏమంటారంటే కాన్సిక్వెంట్ అంటారు. సెకండ్ నెంబర్ ని కాన్సిక్వెంట్. ఫస్ట్ నెంబర్ యాంటిసిడెంట్, సెకండ్ నెంబర్ కాన్సిక్వెంట్. ఇది ఫస్ట్ నెంబర్ అండ్ ఇదేమో సెకండ్ నెంబర్. మనం ఫస్ట్ నెంబర్ ని ఏమని రాసుకోవచ్చు అంటే a ఇంటూ సమ్ కాన్స్టెంట్ అండ్ సెకండ్ నెంబర్ ఇస్ ఈక్వల్ టు b ఇంటూ సమ్ కాన్స్టెంట్. ఇక్కడ కాన్స్టెంట్ అనే వాల్యూని దేంతో అయినా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ k నే రాసుకోవాలని రూల్ లేదు. అది x రాసుకోవచ్చు, y రాసుకోవచ్చు, z రాసుకోవచ్చు. ఈ కాన్స్టెంట్ ని ఏమంటారంటే కామన్ ఫ్యాక్టర్ అంటారు. కాన్స్టెంట్ ని ఏమంటారు? కామన్ ఫ్యాక్టర్. ఈ కామన్ ఫ్యాక్టర్ వాల్యూ అనేది ఈ టూ నెంబర్స్ కి కూడా ఈక్వల్ గా ఉంటుంది. కామన్ ఫ్యాక్టర్ వాల్యూ ఎప్పుడు కూడా టూ నెంబర్స్ కి ఈక్వల్ గా ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టూ నెంబర్స్ 2:3 రేషియోలో ఉన్నాయనుకోండి. అప్పుడు ఫస్ట్ నెంబర్ ని 2k అనుకుంటారు, సెకండ్ నెంబర్ ని 3k అనుకుంటారు. ఎందుకంటే మనకి ఇక్కడ వాటి రేషియో 2:3 అన్నాడు. అంటే ఆ టూ నెంబర్స్ కన్ఫర్మ్ గా ఫస్ట్ నెంబర్ 2 మల్టిప్లై ఉండాలి, సెకండ్ నెంబర్ 3 మల్టిప్లై ఉండాలి. అండ్ ఈ రెండిటికి ఉండే కామన్ ఫ్యాక్టర్ ఈక్వల్ గా ఉండాలి. ఈ కామన్ ఫ్యాక్టర్ ని మీరు ఎలా అయినా రిప్రజెంట్ చేసుకోవచ్చు. 2k 3k కాదు, 2x 3x ఇలా అనుకున్నా గానీ ప్రాబ్లం లేదు. ఓకేనా? ఈ కాన్స్టెంట్ టర్మ్ ఏమంటారు? కామన్ ఫ్యాక్టర్ అంటారు. అలానే మనం ఫస్ట్ నెంబర్ ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే ఫస్ట్ నెంబర్ కి మనకి ఏ పార్ట్స్ ఉంది. ఫస్ట్ నెంబర్ కి ఎన్ని పార్ట్స్ ఉంది? ఏ పార్ట్స్. అవుట్ ఆఫ్ టోటల్ ఓవరాల్ గా ఎన్ని పార్ట్స్ ఉంది? a ప్లస్ బి. ఓవరాల్ గా a ప్లస్ బి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ లో చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. ఇది ఫస్ట్ నెంబర్, ఇది సెకండ్ నెంబర్ అనుకోండి. ఫస్ట్ నెంబర్ కి మనకి 2 పార్ట్స్ ఉంది. అవుట్ ఆఫ్ టోటల్ ఎన్ని? 5 పార్ట్స్. 2 ప్లస్ 3. అదే సెకండ్ నెంబర్ అనుకోండి. సెకండ్ నెంబర్ కి 3 పార్ట్స్ ఉంది. అవుట్ ఆఫ్ టోటల్ 5. ఇక్కడ సెకండ్ నెంబర్ ఏమని రాసుకోవచ్చు అంటే సెకండ్ నెంబర్ కి b పార్ట్స్ ఉంది. అవుట్ ఆఫ్ టోటల్ a ప్లస్ బి. అవుట్ ఆఫ్ టోటల్ a ప్లస్ బి. ఇలా మనం ఫస్ట్ నెంబర్ ని సెకండ్ నెంబర్ ని మనకు కావాల్సినట్టుగా ఇచ్చిన ప్రాబ్లం లో బేస్ చేసుకొని రాసుకుంటాం అనమాట. ఇట్స్ క్లియర్? నెక్స్ట్, టైప్స్ ఆఫ్ రేషియోస్. టైప్స్ ఆఫ్ రేషియోస్ మనకి జనరల్ గా 6 టైప్స్ ఆఫ్ రేషియోస్ ఉంటాయి. ఎన్ని టైప్స్? 6 టైప్స్. ఈ 6 టైప్స్ కూడా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. ఈ 6 టైప్స్ లో ఫస్ట్ 5 టైప్స్ కి ఎగ్జాంపుల్, కామన్ ఎగ్జాంపుల్ A:B:C. A:B:C. 3 నెంబర్స్ A:B:C ఈ రేషియోలో ఉన్నాయి. ఓకేనా? అలాంటప్పుడు డ్యూప్లికేట్ రేషియో ఏంటంటే డ్యూప్లికేట్ రేషియో A²:B²:C². ఇలా రాస్తేనే మీకు వెంటనే అర్థమైపోయి ఉండాలి. ఇక్కడ ఎప్పుడైతే 3 నెంబర్స్ ఆర్ఎల్స్ 2 నెంబర్స్ ఎన్ని నెంబర్స్ ఇచ్చినా సరే వాటి రేషియో A:B:C ఇచ్చాడు అంటే దెన్ ఇట్స్ డూప్లికేట్ రేషియో. డూప్లికేట్ రేషియో ఏమవుతుందంటే ఆ నెంబర్స్ స్క్వేర్స్ అవుతాయి. ఆ నెంబర్ స్క్వేర్స్. ఫస్ట్ నెంబర్ స్క్వేర్ A², సెకండ్ నెంబర్ స్క్వేర్ B², థర్డ్ నెంబర్ స్క్వేర్ C². నెక్స్ట్, సిమిలర్లీ సబ్ డూప్లికేట్. సబ్ డూప్లికేట్ రేషియో అంటే
డ్యూప్లికేట్ అంటేనేమో స్క్వేర్స్ రేషియో అన్నాం. సబ్ డ్యూప్లికేట్ అంటే స్క్వేర్ రూట్స్ ఆఫ్ గివెన్ నెంబర్స్. రేషియో ఆఫ్ స్క్వేర్ రూట్స్ ఆఫ్ గివెన్ నెంబర్స్ అంటే రూట్ ఏ ఇస్ టు రూట్ బి ఇస్ టు రూట్ సి. అది సెకండ్ వన్. థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ ఏంటంటే ట్రిప్లికేట్ రేషియో. ట్రిప్లికేట్ రేషియో ఏంటంటే రేషియో ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ గివెన్ నెంబర్స్. ఇచ్చిన నెంబర్స్ ఏంటి? ఏ ఇస్ టు బి ఇస్ టు సి. ఇచ్చిన నెంబర్స్ ఏంటి? ఏ ఇస్ టు బి ఇస్ టు సి. వాటి క్యూబ్స్ ఏమవుతాయి? ఏ క్యూబ్ ఇస్ టు బి క్యూబ్ ఇస్ టు సి క్యూబ్. అండ్ నెక్స్ట్ సబ్ ట్రిప్లికేట్. సబ్ ట్రిప్లికేట్ అంటే క్యూబ్ రూట్స్ ఆఫ్ గివెన్ నెంబర్స్. క్యూబ్ రూట్స్ ఆఫ్ గివెన్ నెంబర్స్. క్యూబ్ రూట్ ఆఫ్ ఏ ఇస్ టు క్యూబ్ రూట్ ఆఫ్ బి ఇస్ టు క్యూబ్ రూట్ ఆఫ్ సి. అది సబ్ ట్రిప్లికేట్ రేషియో అవుతుంది. అండ్ ఫిఫ్త్ వన్ ఇన్వర్స్ రేషియో. ఇన్వర్స్ రేషియో అంటే ఏంటంటే ఆ నేమ్ లోనే ఉంది రెసిప్రోకల్. ఇన్వర్స్ అన్న రెసిప్రోకల్ అన్న ఒకటే. ఇక్కడ మనకి ఏవైతే నెంబర్స్ ఇచ్చాడో ఆ నెంబర్స్ రెసిప్రోకల్ రేషియోనే ఇన్వర్స్ రేషియో అంటారు. ఏ ఇస్ టు బి ఇస్ టు సి కి ఇన్వర్స్ రేషియో ఏమవుతుందంటే 1/a ఇస్ టు 1/b ఇస్ టు 1/c. ఇప్పుడు మీరు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే 1/a 1/b 1/c ఈ మూడు కూడా ఫ్రాక్షనల్ రేషియోస్. ఈ మూడు కూడా ఏంటి? ఫ్రాక్షనల్ రేషియోస్. ఎప్పుడైతే మనం ఫ్రాక్షనల్ రేషియోస్ ని నార్మల్ రేషియోస్ గా కన్వర్ట్ చేయాలంటే, ఎప్పుడైతే ఫ్రాక్షనల్ రేషియోస్ ని నార్మల్ రేషియోస్ గా కన్వర్ట్ చేయాలంటే మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి ఫ్రాక్షన్ ని కూడా దాని ఎల్సిఎం తో మల్టిప్లై చేయాలి. ఏబిసి ఈ మూడిటికి ఎల్సిఎం ఏంటి? ఏబిసి. సో ప్రతి ఫ్రాక్షన్ ని కూడా ఏబిసి తో మల్టిప్లై చేయండి. ప్రతి ఫ్రాక్షన్ ని దేంతో మల్టిప్లై చేస్తారు? ఏబిసి. అప్పుడు మనకు వచ్చే వాల్యూ ఏదైతే ఉంటుందో అదే మనకి ఫ్రాక్షనల్ రేషియో నుంచి నార్మల్ రేషియోస్ గా కన్వర్ట్ చేసిన వాల్యూ. ఇక్కడ 1/a into abc is to 1/b into abc is to 1/c into abc. ఇందులో ఇక్కడ a క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ b క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ c క్యాన్సిల్ అవుతుంది. సో ద రిక్వైర్డ్ ఆన్సర్ ఏంటి? ఇప్పుడు bc is to ac is to ab. ఇక్కడ మనకి నార్మల్ రేషియో ఏంటి? a is to b is to c. దాని ఇన్వర్స్ రేషియో ఏంటంటే 1/a is to 1/b is to 1/c. దీన్ని నార్మల్ రేషియోస్ గా కన్వర్ట్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఎంత? bc is to ac is to ab. That is the answer for this inverse ratio. Okay. And ఫస్ట్ 5 టైప్స్ కి మనం తీసుకున్న కామన్ ఎగ్జాంపుల్ ఏంటంటే a is to b is to c. సింగిల్ రేషియో తీసుకున్నాం. సింగిల్ రేషియో. కానీ కాంపౌండ్ రేషియో క్యాలిక్యులేట్ చేయాలంటే సింగిల్ రేషియో సరిపోదు. అట్లీస్ట్ 2 రేషియోస్ అయినా ఉండాలి. మినిమం 2 రేషియోస్ అయినా ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటానంటే a is to b, c is to d, e is to f. నేను 3 రేషియోస్ తీసుకున్నాను. a is to b, c is to d, e is to f. ఇవి నేను తీసుకున్న ఎగ్జాంపుల్. ఈ రేషియోస్ ఏవైతే ఉన్నాయో 3 రేషియోస్ ఏవైతే ఉన్నాయో ఆ 3 రేషియోస్ కి కాంపౌండ్ రేషియో నేను క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ ఫస్ట్ రేషియో ఏమి ఇచ్చాడు? a is to b ఇచ్చాడు. a is to b అంటే a/b అని అర్థం. a is to b అంటే ఏంటి? a/b. c is to d అంటే c/d. e is to f అంటే e/f. కాంపౌండ్ రేషియో చాలా సింపుల్. వాడిచ్చిన రేషియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని డైరెక్ట్ గా మల్టిప్లై చేస్తే సరిపోతుంది. a/b ఇంటూ c/d ఇంటూ e/f. దట్ ఈస్ కాంపౌండ్ రేషియో. ఇవి మనకి రేషియోస్ లో 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేషియోస్. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ వన్ ప్రపోర్షన్. సెకండ్ ఏంటి? ప్రపోర్షన్. ప్రపోర్షన్ అంటే ఏంటి? ఈక్వాలిటీ ఆఫ్ 2 రేషియోస్ ఆర్ కాల్డ్ యాజ్ ప్రపోర్షన్. ఎప్పుడైతే 2 రేషియోస్ ఈక్వల్ గా ఉంటాయో వాటిని ప్రపోర్షన్ అంటారు. ఈక్వాలిటీ ఆఫ్ 2 రేషియోస్ ఆ నేమ్ లోనే ఉంది. 2 రేషియోస్ ఈక్వల్ గా ఉంటే దాన్ని ప్రపోర్షన్ అంటారు అని చెప్పాను. అండ్ బేసికల్ గా ప్రపోర్షన్ ని ఎలా ఇండికేట్ చేస్తారంటే డబుల్ కోలన్ తో ఇండికేట్ చేస్తారు. దేంతో ఇండికేట్ చేస్తారు? డబుల్ కోలన్. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే a is to b is equal to c is to d.
A is to B is equal to C is to D. ఇక్కడ ప్రపోర్షన్ అని ఎలా చెప్తామంటే A is to B డబుల్ కోలన్ C is to D. ఇక్కడ ఈ డబుల్ కోలన్ మీనింగ్ ఏంటంటే ఈక్వల్ అని అర్థం. డబుల్ కోలన్ మీనింగ్ ఏంటి? ఈక్వల్. A is to B is equal to B C is to D. ఎప్పుడైతే టూ రేషియోస్ ఈక్వల్ గా ఉన్నాయని చెప్తామో అప్పుడు మనకు ఒక కండిషన్ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూనే ఉంటాం. ఆ కండిషన్ ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇస్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇస్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. అదే మనకున్న కండిషన్. ఎప్పుడు టూ రేషియోస్ ఈక్వల్ గా ఉన్నప్పుడు. టూ రేషియోస్ ఈక్వల్ గా ఉంటే మనకున్న కండిషన్ ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇస్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. ఎక్స్ట్రీమ్స్ అంటే ఎండింగ్ లో ఉన్న నెంబర్స్. ఎండింగ్ లో ఉన్న నెంబర్స్ ఏంటి? ఏడి. ప్రొడక్ట్ ఆఫ్ ఏ అండ్ డి, ఏడి ఇస్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ మధ్యలో ఉన్నవి బీసీ. ఏడి ఇస్ ఈక్వల్ టు బీసీ. ఇది మనకున్న కండిషన్. ఏడి ఇస్ ఈక్వల్ టు బీసీ. ఇప్పుడు మనకి ఇందులో ప్రపోర్షన్ లో కూడా 3 టైప్స్ ఆఫ్ ప్రపోర్షన్స్ ఉంటాయి. ఒకటి ఫోర్త్ ప్రపోర్షన్, రెండు థర్డ్ ప్రపోర్షన్ అండ్ ఇంకొకటి సెకండ్ ఆర్ మీన్ ప్రపోర్షన్. ఈ మూడు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఫోర్త్ ప్రపోర్షన్ అంటే ఏంటి? ఫోర్త్ ప్రపోర్షన్ కావాలంటే ఖచ్చితంగా మనకి అన్ని వేరియబుల్స్ ఉండాలి. కన్సిడర్ A is to B is equal to C is to D. ఇక్కడ టూ రేషియోస్ ఈక్వల్ గా ఉన్నాయి. అందులో మనకి ఆ టూ రేషియోస్ లో మొత్తం 4 డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. మనకున్న కండిషన్ ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇస్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఏంటి? ఏడి. ఏడి ఇస్ ఈక్వల్ టు బీసీ. ఇప్పుడు మనకి ఫోర్త్ ప్రపోర్షన్ ఏంటంటే ఫోర్త్ ప్రపోర్షన్ దేన్ని అంటామంటే డీన్ అంటాం. డి ఈస్ కాల్డ్ యాజ్ ఫోర్త్ ప్రపోర్షన్. ఫోర్త్ ప్రపోర్షన్ డి ఈస్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు? ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఏ రైట్ సైడ్ కి వెళ్తే డినామినేటర్ లోకి వెళ్ళిపోతుంది. బీసీ బై ఏ అంటే ఫోర్త్ ప్రపోర్షన్ డి ఈస్ ఈక్వల్ టు బీసీ బై ఏ. మీకు ఈ యొక్క ఫార్ములా తెలిస్తే చాలు. వాడు ప్రాబ్లం లో క్వశ్చన్ లో మనకి 3 నెంబర్స్ ఇచ్చేస్తాడు. ఈ 3 నెంబర్స్ ఇచ్చేసి ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షన్ అంటాడు. 3 నెంబర్స్ ఇచ్చేసి ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షన్. ఇందులో ఏ వాల్యూ ఏంటి, బి వాల్యూ ఏంటి, సి వాల్యూ ఏంటి అని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వాల్యూ ఏ, సెకండ్ వాల్యూ బి, థర్డ్ వాల్యూ సి, అంతే. డైరెక్ట్ గా ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తారు, మీకు ఫోర్త్ ప్రపోర్షన్ వచ్చేస్తుంది. ఈ మోడల్లో ప్రాబ్లమ్స్ చాలా సింపుల్ గా ఉంటాయి అండ్ తక్కువ టైంలో మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ థర్డ్ ప్రపోర్షన్ క్యాలిక్యులేట్ చేయాలన్నా, మీన్ ప్రపోర్షన్ క్యాలిక్యులేట్ చేయాలన్నా మనకి ఫోర్త్ వేరియబుల్ అవసరం లేదు. అంటే ఇందాక మనం తీసుకున్న రేషియోలో A is to B is equal to C is to D. ఈ ఎగ్జాంపుల్ లో మనకి 4 డిఫరెంట్ వేరియబుల్స్ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మనం థర్డ్ ప్రపోర్షన్ అండ్ మీన్ ప్రపోర్షన్ క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటున్నామో అప్పుడు 4 డిఫరెంట్ వేరియబుల్స్ ఉండాల్సిన నెసెసిటీ లేదు. అప్పుడు ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటామంటే A is to B is equal to B is to C. ఫస్ట్ రేషియో A is to B, సెకండ్ రేషియో B is to C. ఆ రెండు ఈక్వల్ చేస్తే ప్రపోర్షన్ అయిపోతాయి. ఇక్కడ మనకి 3 డిఫరెంట్ వేరియబుల్స్ ఉన్నాయి, A, B అండ్ C. ఇక్కడ కూడా మనం తీసుకునేది 3 డిఫరెంట్ వేరియబుల్స్. A is to B is equal to B is to C. ఇక్కడ నేను థర్డ్ ప్రపోర్షన్ క్యాలిక్యులేట్ చేయాలంటే మళ్ళీ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇస్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే AC. AC is equal to product of means B into B, B square. ఇప్పుడు థర్డ్ ప్రపోర్షన్ అని దేన్ని అంటారంటే C ని థర్డ్ ప్రపోర్షన్ అంటారు. C is equal to ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉన్న A రైట్ సైడ్ కి వెళ్తే డినామినేటర్ లోకి వచ్చేస్తుంది. B square by A. థర్డ్ ప్రపోర్షన్ C is equal to ఏంటి? B square by A. ఇక్కడ C ని
థర్డ్ ప్రపోర్షన్ అంటాం. సిని ఏమంటాం? థర్డ్ ప్రపోర్షన్. అండ్ నెక్స్ట్ ఇందులో బిని సెకండ్ ఆర్ మీన్ ప్రపోర్షన్ అంటారు. బిని ఏమంటారు? సెకండ్ ఆర్ మీన్ ప్రపోర్షన్. ఇక్కడ కూడా అంతే, సేమ్ కాన్సెప్ట్. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే ఏసీ. ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ బి ఇంటూ బి, బి స్క్వేర్. ఇప్పుడు మనకి సెకండ్ ఆర్ మీన్ ప్రపోర్షన్ ఏంటిది? బి. సెకండ్ ఆర్ మీన్ ప్రపోర్షన్ ఏదైనా ఒకటే, వాడు ఎలా అయినా అడగచ్చు. బి వాల్యూ కావాలి. బి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. అప్పుడు బి వాల్యూ ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ. దట్ ఈస్ సెకండ్ ఆర్ మీన్ ప్రపోర్షన్. ఇలా మనం ప్రపోర్షన్ లో 3 టైప్స్ ఆఫ్ ప్రపోర్షన్స్. ఒకటి ఫోర్త్ ప్రపోర్షన్, బి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏ. 2 థర్డ్ ప్రపోర్షన్, సి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ. నెక్స్ట్ మీన్ ప్రపోర్షన్, బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏసీ. ఈ ఫార్ములాస్ తెలిస్తే మనం ప్రాబ్లం తక్కువ టైంలో సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్ వన్, వేరియేషన్. లాస్ట్ కాన్సెప్ట్ వేరియేషన్. వేరియేషన్ అంటే ఏంటంటే చేంజ్ ఇన్. వేరియేషన్ మీన్స్ చేంజెస్. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనందరికి ఈ ఫార్ములా ఆల్రెడీ తెలుసు. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇక్కడ ఈ ప్రాబ్లంలో స్పీడ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్, స్పీడ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. అంటే ఇదేమో డైరెక్ట్ గా వ్యారీ అవుతుంది, ఇదేమో ఇన్వర్స్ గా వ్యారీ అవుతుంది. అంటే ఇక్కడ స్పీడ్ ఇంక్రీజ్ అయితే డిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, స్పీడ్ డిక్రీజ్ అయితే డిస్టెన్స్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఈ కేసులో రివర్స్ లో ఉంది. స్పీడ్ ఇంక్రీజ్ అయితే మనకి ఆటోమేటిక్ గా టైం అనేది డిక్రీజ్ అవుతుంది, అదే స్పీడ్ డిక్రీజ్ అయితే టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. అది మనకి వేరియేషన్ అంటారు. వేరియేషన్ అంటే చేంజ్ ఇన్ వాల్యూ. ఓకే, మనకి టైప్స్ ఆఫ్ వేరియేషన్. టైప్స్ ఆఫ్ వేరియేషన్ బేసికల్ గా మనకి 3 టైప్స్ ఉంటాయి. ఎన్ని టైప్స్? 3 టైప్స్. ఒకటి డైరెక్ట్ వేరియేషన్, 2 ఇన్వర్స్ వేరియేషన్, 3 జాయింట్ వేరియేషన్. ఒకటి డైరెక్ట్ వేరియేషన్, 2 ఇన్వర్స్ వేరియేషన్, 3 జాయింట్ వేరియేషన్. ఈ మూడిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. డైరెక్ట్ వేరియేషన్. డైరెక్ట్ వేరియేషన్ అంటే ఏంటి అంటే సి ఎక్స్ ప్రపోర్షనల్ టు వై. ఎక్స్ డైరెక్ట్లీ వారీస్ విత్ వై. అంటే ఎక్స్ ఇంక్రీజెస్. ఇఫ్ ఎక్స్ ఇంక్రీజెస్ వై ఆల్సో ఇంక్రీజెస్. ఎక్స్ ఇంక్రీజ్ అయితే వై ఇంక్రీజ్ అవుతుంది, అలానే ఎక్స్ డిక్రీజ్ అయితే వై కూడా డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఎక్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వై అంటామో దాని నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ కే ఇంటూ వై అని రాసుకోవచ్చు. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ కే ఇంటూ వై. నెక్స్ట్ సెకండ్ వన్, ఇన్వర్స్ వేరియేషన్. ఇన్వర్స్ వేరియేషన్ అంటే ఏంటంటే ఎక్స్ ప్రపోర్షనల్ టు 1/z అనుకో. ఎక్స్ ప్రపోర్షనల్ టు 1/z అంటే ఈ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఎక్స్ అండ్ జెడ్ ఈ రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే ఎక్స్ ఇంక్రీజ్ అయితే జెడ్ డిక్రీజ్ అవుతుంది, అలానే ఎక్స్ డిక్రీజ్ అయితే ఒకవేళ జెడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు దీని నుంచి మనం ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు అంటే సమ్ కాన్స్టెంట్ కే ఇంటూ 1/z. సమ్ కాన్స్టెంట్ కే ఇంటూ 1/z. అండ్ జాయింట్ వేరియేషన్. జాయింట్ వేరియేషన్ లో ఏమవుతుందంటే మనకి డైరెక్ట్ వేరియేషన్ అండ్ ఇన్వర్స్ వేరియేషన్ రెండు ఇంక్లూడ్ అవుతాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేశాను అనుకోండి. ఎక్స్ ప్రపోర్షనల్ టు వై బై జెడ్. ఎక్స్ ప్రపోర్షనల్ టు వై బై జెడ్ అంటే దీని నుంచి మనం ఏమని చెప్పొచ్చు, ఎక్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వై అండ్ ఎక్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు జెడ్. ఎక్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వై, ఎక్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు జెడ్. ఈ రెండింటిని కంబైన్ చేస్తే వచ్చేదే జాయింట్ వేరియేషన్. డైరెక్ట్ ని ఇన్వర్స్ వేరియేషన్ రెండింటిని కంబైన్ చేస్తే వచ్చే వాల్యూ జాయింట్ వేరియేషన్. అండ్ దీని నుంచి మనం ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు అంటే సమ్ కాన్స్టెంట్ కే ఇంటూ వై బై జెడ్. కే ఇంటూ వై బై జెడ్. దిస్ ఈస్ జాయింట్ వేరియేషన్. అండ్ లాస్ట్ some important points.
కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రేషియోస్ లో గుర్తుంచుకోవాల్సినవి ఏంటంటే, ఇఫ్ A by B is equal to C by D, దెన్ ఫస్ట్ పాయింట్, ఎప్పుడైతే టూ రేషియోస్ ఈక్వల్ గా ఉంటాయో అప్పుడు ఫస్ట్ పాయింట్ ఇన్వర్టెండో అంటే ఈ రెండు కూడా రివర్స్ అవుతాయి. A by B కాస్త B by A అయింది, C by D కాస్త D by C అయింది. ఇన్వర్టెండో అంటే ఇది రేషియో. నార్మల్ గా ఏం ఉండాలి? A by B is equal to C by D ఉండాలి. దాని ఇన్వర్టెండో రేషియో ఏమవుతుందంటే రెసిప్రోకల్స్ అవుతాయి. B by A is equal to D by C. నెక్స్ట్ ఆల్టర్నెండో అంటే ఇక్కడున్న C ఇక్కడ డినామినేటర్ లోకి వస్తుంది, ఇక్కడున్న B ఇక్కడ న్యూమరేటర్ లోకి వెళ్తుంది. A by C is equal to B by D. A by C is equal to B by D. నెక్స్ట్ కాంపొనెండో అంటే ఏంటంటే ఇక్కడ ఫస్ట్ మనకి A by B ఉంది. A by B is equal to C by D. కాంపొనెండో అంటే ఓన్లీ న్యూమరేటర్ లో డినామినేటర్ వాల్యూని యాడ్ చేస్తాం. న్యూమరేటర్ లో డినామినేటర్ వాల్యూని యాడ్ చేస్తాం. డినామినేటర్ ని యాజ్ ఇట్ ఈస్ గా అలానే ఉంచేస్తాం. ఇది కాంపొనెండో. అదే డివిడెండో అయితే న్యూమరేటర్ లో డినామినేటర్ లో ఉన్న వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలి మనం. ఇక్కడ డినామినేటర్ లో B ఉంది కాబట్టి అది సబ్ట్రాక్ట్ చేస్తాం B ని. డినామినేటర్ వాల్యూని అలానే ఉంచేస్తాం. C minus D by D. ఓకేనా? అండ్ కాంపొనెండో అండ్ డివిడెండో ఈ రెండు కలిపి అడుగుతాడు. అలాంటి కేసులో ఏం చేయాలంటే పైన న్యూమరేటర్ లో రెండు యాడ్ చేయాలి అండ్ డినామినేటర్ లో సబ్ట్రాక్ట్ చేయాలి. A plus B by A minus B is equal to C plus D by C minus D. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఇది అండ్ ఫస్ట్ టూ కాంపొనెండో అండ్ డివిడెండో ఈ రెండింటిని కంబైన్ చేస్తే మనకి ఇది వస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ లాస్ట్ వన్, if A by P is equal to C by D is equal to E by F is equal to and so on is equal to K. నార్మల్ గా టూ రేషియోస్ ఈక్వల్ గా ఉంటే ప్రపోర్షనల్ అని అంటాం. ఇక్కడ మోర్ దాన్ టూ రేషియోస్ ఈక్వల్ గా ఉన్నాయి. ఎప్పుడైతే మోర్ దాన్ టూ రేషియోస్ ఈక్వల్ గా ఉన్నాయో ఇక్కడ మీరు A plus C plus E plus and so on divided by B plus D plus F plus and so on is equal to K. రిక్వైర్డ్ రేషియో ఏంటంటే sum of numerators divided by sum of denominators. అదే మనం ఇక్కడ చేసాం. న్యూమరేటర్స్ అన్ని యాడ్ చేసి డినామినేటర్స్ అన్ని యాడ్ చేస్తే సరిపోతుంది. అదే మన రిక్వైర్డ్ రేషియో. అండ్ లాస్ట్ పాయింట్, if the given ratios are A is to B and C is to D. A is to B, C is to D అనుకుందాం. Then A is to B greater than C is to D. అలా ఉన్నప్పుడు A by B greater than C by D. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే AD ఇక్కడ ఉన్నది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే AD greater than BC. AD greater than BC అవుతుంది. అదే లెస్ దాన్ చేస్తే AD less than BC అవుతుంది. అదే ఈక్వల్ చేస్తే ఆటోమేటిక్ గా AD is equal to BC అవుతుంది. గ్రేటర్ దాన్ అయితే గ్రేటర్ దాన్ వస్తుంది. AD greater than BC. లెస్ దాన్ అయితే AD less than BC. ఈక్వల్ అయితే AD equal to BC. ఇలా మనకి రేషియో, ప్రపోర్షన్ అండ్ వేరియేషన్ లో కాన్సెప్ట్లన్నీ ఇలా నేర్చుకుంటాం. అండ్ గైస్ మీ అందరికి నా సెషన్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ సెషన్ లో మనం రేషియోస్ టాపిక్ మీద ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. అండ్ ఎవరైతే నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్. థ్యాంక్ యూ.